Good morning to all. VHDL test bench code for parallel ladder using full ladder. ఓకే, ఫుల్ ladder ఉపయోగించి parallel ladder ఏ విధంగా రాయాలో మనం తెలుసుకుందాం. ఓకే, టెస్ట్ బెంచ్ కోడ్ రాయాలంటే బిఫోర్ దట్ మనం VHDL కోడ్ ఫర్ parallel ladder రాయాలి. మీకు ఆల్రెడీ ఇది గురించి తెలిస్తే, మీకు parallel ladder ప్రోగ్రామ్ రాయడం తెలిస్తే మీరు స్కిప్ చేసి మీరు ఎక్కడైతే VHDL టెస్ట్ బెంచ్ కోడ్ స్టార్ట్ చేస్తానో అక్కడి నుంచి మీరు ప్రోగ్రామ్ ని వినండి. ఓకే, లేకపోతే మీకు తెలియకపోతే స్టార్టింగ్ నుంచి ప్రోగ్రామ్ ని వినండి. ఓకే, నెక్స్ట్ ఫుల్ ladder లో మనం 3 సింగిల్ బిట్స్ యాడ్ చేస్తాం. ఓకే, ఫుల్ ladder లో మనం 3 సింగిల్ బిట్స్ యాడ్ చేస్తాం. parallel ladder లో 2 నెంబర్స్ యాడ్ చేస్తాం. 2 నెంబర్స్, దట్ ఈస్ A 3 down to 0, B 3 down to 0, 4 బిట్ నెంబర్స్. ఓకే, 2 4 బిట్ నెంబర్స్ ని యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఒక నెంబర్ 1 1 Cn 0 కింద తీసుకుంటున్నాము. ఈ మూడు యాడ్ చేస్తాం. 0 1 1 దీనికి ఒక ఫుల్ ladder. నెక్స్ట్ 1 1 0 దీనికి ఇంకో ఫుల్ ladder. నెక్స్ట్ 1 0 0 దీనికి ఇంకో ఫుల్ ladder. నెక్స్ట్ 0 1 1 దీనికి ఇంకో ఫుల్ ladder. ఓకే, 2 నెంబర్స్ యాడ్ చేస్తున్నామండి. నేను ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 11 అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 9 ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 11 యొక్క బైనరీ నెంబర్ ఇది, 9 యొక్క బైనరీ నెంబర్ ఇది, రెండు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ 0 పెట్టుకోండి. 0 1 1 1 + 1 0, సమ్ 0 క్యారీ 1. ఓకే, 1 + 1 అగైన్ 0 క్యారీ 1. ఓకే, 1 1 + 1 + 0, 1 + 1 + 0 0 క్యారీ 1. ఓకే, మనకి ఇది అవుట్పుట్ వచ్చింది. దీనికి మనం ప్రోగ్రామ్ రాయాలి. దీన్ని చూడండి, ఇక్కడ మనకి ఇది A0, ఇది B0, C0 నేను 0 కింద తీసుకుంటున్నాను. 3 యాడ్ చేస్తే నాకు సమ్ క్యారీ అవుట్ వస్తుంది. సమ్ క్యారీ అవుట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ A1 B1 C0. ఓకే, 3 యాడ్ చేస్తే మనకి C1 S1 వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ A2 B2 C1 యాడ్ చేస్తే మనకి S2 C2 వస్తున్నాయి. నెక్స్ట్ A3 B3, నెక్స్ట్ C2 యాడ్ చేస్తే S3 క్యారీ వస్తుంది. ఇందులో మన కాంపోనెంట్స్ యూజ్ చేసింది ఓన్లీ ఫుల్ ladder మాత్రమే ఉపయోగించాం. కాంపోనెంట్స్ ఓన్లీ ఫుల్ ladder మాత్రమే యూజ్ చేసాం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సిగ్నల్ CF0 CF1 CF2. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్స్ A B, ఈచ్ వన్ 3 down to 0, 4 బిట్ నెంబర్స్, 2 4 బిట్ నెంబర్స్ తీసుకున్నాను AB. నెక్స్ట్ సమ్ 3 down to 0. నెక్స్ట్ క్యారీ అవుట్పుట్ తీసుకున్నాను. ఓకే, ఇంకో అవుట్పుట్ క్యారీ తీసుకున్నాను. Cin 0 తీసుకున్నాను. ఓకే, Cin మనం డైరెక్ట్ గా 0 అని తీసుకోవచ్చు, లేదా Cin స్టార్టింగ్ లో డిక్లేర్ చేసుకొని తర్వాత ఇచ్చుకున్నా పర్వాలేదు. ఓకే, మనం ఇప్పుడు ప్రోగ్రామ్ లోకి వెళ్దాము. ప్రోగ్రామ్ రాయాలి. ఫస్ట్ ఫుల్ ladder కి మనం ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, ఫైల్ లోకి న్యూ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ నేమ్, ఫస్ట్ మన ప్రాజెక్ట్ parallel ladder. నెక్స్ట్ ఆల్రెడీ parallel ladder. నెక్స్ట్ ఇక్కడ నేను ఏ హార్డ్వేర్ కిట్ కనెక్ట్ చేయట్లేదు కాబట్టి నన్ స్పెసిఫైడ్. సెన్సిటివిటీ X60 ISIM. సో సెన్సిటివిటీ X60, VHDL, Verilog. సిమ్యులేటర్ ISIM, VHDL, Verilog. నెక్స్ట్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ VHDL. నెక్స్ట్ ఫినిష్. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ జనరేట్ అయింది. ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్, న్యూ సోర్స్, VHDL మాడ్యూల్. నెక్స్ట్ ఫుల్ ladder ప్రోగ్రామ్ రాయాలి. ఫుల్ ladder. నెక్స్ట్ ఫుల్ ladder లో మనకి A, B, C ఇన్పుట్స్ ఉంటాయి. నెక్స్ట్ సమ్ క్యారీ అవుట్పుట్స్ ఉంటాయి. సమ్ క్యారీ అనేవి అవుట్పుట్స్ ఉంటాయి. అవుట్పుట్స్. నెక్స్ట్ ఫినిష్. మనకి ప్రోగ్రామ్ జనరేట్ అయింది. ఇక్కడ మనకి ఓన్లీ నేను డైరెక్ట్ గా డేటా ఫ్లో రాస్తున్నాను. C అసైన్మెంట్ స్టేట్మెంట్, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. C <= A XOR B XOR C. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి క్యారీ ఇది సమ్ అండి. C కాదు, సమ్ = నెక్స్ట్ క్యారీ బ్రాకెట్ ఆఫ్ A and B or B and C or C and A. ఓకే, సింపుల్ గా నేను డేటా ఫ్లో రాస్తాను. ఈక్వేషన్ రాస్తాను. సమ్ కి ఈక్వేషన్, క్యారీకి ఈక్వేషన్. సేవ్ చేయండి. నెక్స్ట్ చెక్ సింటాక్స్. ఓకే, చెక్ సింటాక్స్ రాస్తాను. ఇప్పుడు మనం మెయిన్ ప్రోగ్రామ్ రాయాలండి. ఇంక మనకు ఉండేది ఒకే ఒక కాంపోనెంట్ కాబట్టి
మనకు ఒకే కాంపోనెంట్ కాబట్టి ఇంకా కాంపోనెంట్స్ ఏం లేకపోతే ఒక కాంపోనెంట్స్ రాసి సరిపోతుంది ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ రాయాలి. మెయిన్ ప్రోగ్రామ్ మనకి ఇన్పుట్స్ ఏ బి నెక్స్ట్ సీన్ నెక్స్ట్ క్యారీ. ఓకే, సమ్ క్యారీ, అవుట్పుట్ సమ్ క్యారీ. ఇన్పుట్స్ ముందు రాస్తున్నాను. న్యూ సోర్స్ VHDL మాడ్యూల్ ప్యారలల్ ఆర్డర్. నెక్స్ట్ ఏ కామా బి ఇన్పుట్స్ 3 down to 0. ఓకే, నెక్స్ట్ సీని మనం ఇక్కడ డిక్లేర్ చేసుకున్నా పర్వాలేదు, డైరెక్ట్గా ప్రోగ్రామ్లో రాసుకున్నా పర్లేదండి. ఓకే, నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. సీని కూడా ఇన్పుట్ని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. మనం ప్రోగ్రామ్లో కూడా డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్ అనేది అవుట్పుట్. సమ్ అనేది అవుట్పుట్ కాబట్టి అవుట్ ఇది కూడా 4 బిట్ అవుట్పుట్ మనకి 4 వస్తాయి కాబట్టి 3 down to 0 పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మనకి మిగిలింది క్యారీ, ఇంకో అవుట్పుట్ వస్తుంది. క్యారీ అనేది ఇంకో అవుట్పుట్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి క్యారీ జనరేట్ అవ్వాలి కాబట్టి క్యారీ. మీరు లేదు CF4 కూడా మేము డైరెక్ట్గా ఇంటర్మీడియట్ సిగ్నల్లో పెట్టుకొని CF4లో మనకి క్యారీ వస్తుంది. లేదు నాకు సపరేట్గా క్యారీ కావాలి, క్యారీ తీసుకుంటుందంటే వేరేగా క్యారీ రాసుకోండి. ఓకే, ఈ స్ట్రక్చర్ పెట్టి మనం మొత్తం ప్రోగ్రామ్ అంతా రాస్తాము. నెక్స్ట్ ఫినిష్. ఓకే, బిగిన్ తర్వాత బిగిన్కి ముందు మనం కాంపోనెంట్ డిక్లేర్ చేస్తాం. కాంపోనెంట్ డిక్లేర్ చేయాలంటే ఫుల్ ఆర్డర్ ఓపెన్ చేయండి, ఎంటిటీ పార్ట్ కాపీ చేయండి, ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. మనం డైరెక్ట్గా రాసుకున్నా పర్లేదు, లేదా ఇలా కాపీ పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, అండ్ కాంపోనెంట్. ఓకే, కాంపోనెంట్లో మనకి ఫుల్ ఆర్డర్ యొక్క ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉంటాయండి. ఓకే, బిగిన్కి ముందు ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సిగ్నల్ డిక్లేర్ చేస్తున్నాం. సిగ్నల్ మనం ఏం తీసుకున్నాం సిగ్నల్ కింద డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్లో మనం CF0 అనేది CF2 వరకు. ఓకే, 2 down to 0. ఓకే, 2 down to 0 సిగ్నల్స్. C is equal to std underscore logic underscore vector 3 down to 0. ఓకే, 3 down to 0. నెక్స్ట్ బిగిన్ తర్వాత మనం ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ రాసుకుంటాం. ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోండి, U1 అనే ఒక వేరియబుల్ తీసుకోండి. నెక్స్ట్ ఇక మనం ఏదైతే కాంపోనెంట్ నేమ్ రాస్తామో ఆ కాంపోనెంట్ నేమ్ రాసుకోండి. ఫుల్ ఆర్డర్. నెక్స్ట్ ఇప్పుడు మనం కీబోర్డ్ పోర్ట్ మ్యాప్ ఉపయోగించి మనం మ్యాప్ చేస్తాం. పోర్ట్ మ్యాప్ మనం ప్రోగ్రాము అర్థం కోసం ఇక్కడ నేను ఇక్కడ ప్రోగ్రామ్ పోర్ట్ మ్యాప్ ఫస్ట్ చూడండి. A0 B0 C0 ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకే, మనకి సిఇని ఇచ్చుకున్నాను కాబట్టి నేను సిఇని ఇక్కడ రాస్తున్నాను. పోర్ట్ మ్యాప్ A0 పోర్ట్ మ్యాప్ A0. నేను డయాగ్రామ్ ఉపయోగించి రాస్తున్నాను ప్రోగ్రామ్. ఈ డయాగ్రామ్ తెలిస్తే స్ట్రక్చర్ ఉపయోగించి మనం రాయాలి. A0 కామా B0. ఓకే, A0 B0 నెక్స్ట్ C0కి మనం సిఇన్ అని ఇచ్చుకున్నామండి. సిఇన్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, కామా సిఇన్ ఇన్పుట్స్. మనకి అవుట్పుట్స్ ఏమొస్తుందండి? S0 CF0 కామా S0 కామా CF0 S0 CF0. ఓకే, నెక్స్ట్ సెమీకోలన్. నెక్స్ట్ U2 వేరే వేరియబుల్ కాబట్టి ఈ వేరియబుల్స్ ఇక్కడ ఉన్న వేరియబుల్స్ ఇవ్వకూడదు, ఏబి ఇవ్వకూడదు, వేరే వేరియబుల్స్ ఏవి ఇచ్చుకున్నా పర్లేదు. యూజర్ డిఫైన్. నెక్స్ట్ ఫుల్ ఆర్డర్. ఫుల్ ఆర్డర్ పోర్ట్ మ్యాప్. సెకండ్ ఫుల్ ఆర్డర్ యొక్క ఇన్పుట్స్ చూడండి. AF1 BF1 CF0. ఓకే, AF1 కామా BF1 కామా CF0.
0 cf0 comma sf1 cf1. ఓకే, sf1 ఇక్కడ సమ్ అని తీసుకునండి, సమ్ ఆఫ్ 1. ఓకే, ఇక్కడ s తీసి సమ్ అని రాసుకోవాలి. సమ్ ఆఫ్ 0 ఇక్కడ సమ్ ఆఫ్ 1. ఓకే, సమ్ ఆఫ్ 1 comma cf1. ఓకే, cf1. నెక్స్ట్ u3. again full adder port map, af next third. okay, full adder 3 af3 sorry af2 comma b2 comma cf1 s2 comma cf2. okay, next u4 full adder port map. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి, చూడండి af3 b3 c2 ఆర్ ద ఇన్పుట్స్. af3 comma b3 comma cf2 are the inputs. next ఇక్కడ సమ్. ఓకే, సమ్ ఇక్కడ s తీసుకుంటే s రాస్తాం, సమ్ తీసుకుంటే సమ్ రాస్తాం. ఓకే, నేను సమ్ తీసుకున్నాను కాబట్టి సమ్ ఆఫ్ 3. ఓకే, సమ్ ఆఫ్ 3. నెక్స్ట్ అవుట్పుట్ క్యారీ. ఓకే, ఇది యూజర్ డిఫైన్ ఇన్పుట్స్ కాబట్టి మనకి సమ్ తీసుకుంటే సమ్, ఎస్ తీసుకుంటే ఎస్. ఓకే, ఏది తీసుకుంటే అది రాసుకోండి. ఇది మన ప్రోగ్రామ్. మ్యాగ్జిమైజ్ చేస్తున్నాను, సేవ్ చేయండి. చూడండి, మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఫుల్ ఆర్డర్ రాసామా, ఈ నేము, నెక్స్ట్ కాంపోనెంట్ లో డిక్లేర్ చేసిన నేము, కాంపోనెంట్ ఈ నేము, నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫుల్ ఆర్డర్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎంటిటీ నేము, ఈ మూడు సేమ్ ఒకటే ఉండాలి. ఈ నేమ్స్ మార్చకూడదు. ఇక్కడ మీరు ఫుల్ ఆర్డర్ రాస్తే ఫుల్ ఆర్డర్ రాయాలి, ఫుల్ ఆర్డర్ అండర్ స్కోర్ ఆర్డర్ రాస్తే ఫుల్ అండర్ స్కోర్ ఆర్డర్నే రాసుకోవాలి. మూడింటి దగ్గర సేమే రాసుకోవాలి. ఓకే, వేరే నేమ్ రాస్తే మీకు అవుట్పుట్ రాదు. ఓకే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి, సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ మ్యాప్ చేసేటప్పుడు a0 b0 cn సమ్ 0 క్యారీ 0 ఇలా రాసుకోవాలి. కానీ క్యారీ 0 సమ్ 0 అని రాయకూడదు. మ్యాపింగ్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. 1 by 1 సమ్ తర్వాత క్యారీ రాసుకోవాలి. ఓకే, మ్యాపింగ్ చేసేటప్పుడు ఆర్డర్ లోనే మ్యాప్ చేసుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్స్ ఇచ్చే వేరియబుల్స్ మనకి ఇక్కడ ఉన్న వేరియబుల్స్ తీసుకోకూడదు. ఓకే, డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెక్ సింటాక్స్. ఓకే, నెక్స్ట్ RTL స్కీమాటిక్. ఓకే, మనకి ఫుల్ ఆర్డర్ RTL. నెక్స్ట్ టెక్నాలజికల్ స్కీమాటిక్. ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు సిమ్యులేషన్ చేయాలి. సిమ్యులేషన్ లో మనం ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే జస్ట్ ఫోర్స్ చేసి మనం ఇచ్చేవాళ్ళం ఇన్పుట్స్. రైట్ క్లిక్ కొట్టి సిమ్యులేషన్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని బిహేవియర్ చెక్ సింటాక్స్ సిమ్యులేట్ బిహేవియర్ మోడల్ అని కొట్టి మనం ఫోర్స్ చేసి ఇన్పుట్ ఇస్తామని. అలా కాకుండా మనం కోడ్ రాద్దాం. అది టెస్ట్ బెంచ్ కోడ్ ఏ విధంగా రాయాలని ఈ ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. ఓకే, న్యూ సోర్స్ VHDL టెస్ట్ బెంచ్
ఓకే ప్యారలల్ టీబీ అని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఓకే ప్యారలల్ నెక్స్ట్ ఫినిష్. ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తం జనరేట్ అయిపోతుంది. మనం ఎక్కడ ప్రోగ్రాంలో క్లాక్ రాయలేదు కాబట్టి కాన్స్టెంట్ క్లాక్ తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్లాక్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఇంతవరకు మొత్తం రిమూవ్ చేస్తాను. మనం ప్రోగ్రామ్ అంతా దీనిలో రాసుకుంటాము. ఎక్కడైతే స్టిమ్యులస్ ప్రాసెస్ ఉందో స్టిమ్యులస్ ప్రాసెస్లో మనం ప్రోగ్రామ్ రాసుకుంటాము. వరకు తీసేస్తున్నాను. లోపల లాజిక్ రాస్తాను. మనం లాజిక్ దేనికి రాస్తామంటే ఈ యొక్క ఇన్పుట్స్కి మనం లాజిక్ రాస్తామండి. ఏవైతే ఇన్పుట్స్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్స్కి మనం లాజిక్ రాస్తాం. నేను ఇక్కడ జనరల్గా 1 2 3 4 తీసుకుని ఇవే ఇద్దాము. ఇది ఇచ్చి మనం అవుట్పుట్స్ ఏమొస్తున్నాయో చెక్ చేసుకుందాం. ఓకే ఇవన్నీ యూజర్ డిఫైన్ సిగ్నల్స్. మామూలుగా మీకు నచ్చిన సిగ్నల్స్ నచ్చిన నంబర్స్ నచ్చిన 4-bit నంబర్స్ 4 ఇచ్చుకోండి. 1 2 1 2 3 4 ఇలా 4 మీకు నచ్చినవి ఇచ్చుకోండి. ఇవే ఇవ్వాలని రూల్ లేదు. నేను మనకి ఎగ్జాంపుల్ కోసం నేను 4 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు చెప్తున్నాను. ఓకే నెక్స్ట్ బిగిన్ తర్వాత ప్రోగ్రామ్ రాయాలి. ఓకే నేను నెంబర్స్ ఏమి ఇచ్చుకుంటున్నాను, ఈ నెంబర్ ఇచ్చుకుంటున్నాను. ఏ ఇచ్చుకుంటూ 1011 1001 ఈ నెంబర్లు ఇచ్చుకుంటున్నాను. బిగిన్ a is equal to 1011 1011 నెక్స్ట్ b is equal to ఈ నెంబర్ ఇస్తున్నాను 1011 ఇచ్చాను. నెక్స్ట్ 1001 ఓకే సెమీకోలన్. నెక్స్ట్ వెయిట్ ఫర్ 100 నానోసెకండ్స్. మనం ఇది ఒక్కటి రాసుకుంటే సరిపోతుందని చెక్ చేసుకోవడానికి. మరి 2-3 నెంబర్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ ఇంకా 2-3 నెంబర్ రాసుకోండి. నెక్స్ట్ a is equal to నెక్స్ట్ 1010 నెక్స్ట్ b is equal to 1100. యూజర్ డిఫైన్ అని మీరు ఏ నెంబర్స్ అని ఇచ్చుకోవచ్చు, ఈ నెంబర్స్ ఇవ్వాలనే లేదు. జస్ట్ మనకు తెలియడం కోసం మీ ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం నేను ఇప్పుడు తీసుకొని ఇస్తున్నాను. వెయిట్ ఫర్ 100 నానోసెకండ్స్. ఓకే ఇంకోటి కూడా తీసుకుంటున్నాను. One triple zero a is equal to 1000 next b is equal to ones. ఓకే ఈ 3 నెంబర్స్ ఇచ్చుకుంటున్నాను. మనం ఇచ్చుకోవాలంటే ఇంకా నెంబర్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే ఒకటి నెంబర్స్ కాబట్టి ఓకే ఇన్వర్టెడ్ కామర్స్ మోర్ దెన్ 1 బిట్ కాబట్టి 2 డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చుకోవాలి. ఇది సెమీకోలన్ ఇవ్వండి. 100 నానోసెకండ్స్. ఇది కూడా మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. 100 నానో 50 నానోసెకండ్స్ 25 నానోసెకండ్స్ ఎంతైనా పెట్టుకోవచ్చు. జస్ట్ సేవ్. సెమీకోలన్ మిస్ చేశాను. సేవ్ క్లిక్ చేసి బిహేవియర్ చెక్ సింటాక్స్ సిమ్యులేట్ బిహేవియర్ మోడల్.
ఓకే, చూడండి మనకి ఫస్ట్ 1 0 1 0 1 plus 1 0 1 plus 1 1 plus 0 1 plus 0 so 1 plus 1 1 plus 1 0 sum 0 carry 1 1 plus 1 sum 0 carry 1 1 1 plus 1 0 క్యారీ అనేది మనకి 1 కింద వచ్చిందండి. ఓకే, ఈ కండిషన్లో నెక్స్ట్ ఇక్కడ తీసుకోండి. ఇక్కడ తీసుకుంటే 0 plus 0 0 నెక్స్ట్ 1 plus 0 1 0 plus 1 1 1 plus 1 0 క్యారీ అనేది 1 కింద వచ్చిందండి. ఇక్కడ క్యారీ కింద వచ్చింది, క్యారీ అనేది 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి థర్డ్ వన్ 0 plus 1 1 0 plus 1 1 0 plus 1 1 1 plus 1 0 క్యారీ అనేది 1. ఓకే, అదే మళ్ళీ రిపీట్ అయ్యారు. మీకు ఎన్ని కావస్తే అన్ని, మీకు ఎన్ని కాంబినేషన్ కావస్తే అన్ని కాంబినేషన్ మీరు ఇచ్చుకోవచ్చు. నేను 3 ఇచ్చాను, 3 ఇచ్చి మీకు వెరిఫై చేసి చూపించాను. ఓకే, మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, ఎన్నైనా ఎడిషన్ చేసుకోవచ్చు. 4-bit parallel adder యొక్క టెస్ట్ బెంచ్ కోడ్. ఓకే, దిస్ ఇస్ ఫర్ VHDL టెస్ట్ బెంచ్ కోడ్ ఫర్ parallel adder. ఓకే, థ్యాంక్ యూ.